నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ రాధికా థియేటర్ నుంచి కాప్రాకి వచ్చే రూట్లో ఉందండి. మనకి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గర. మనకి ఇంకో విషయం ఏంటంటే, నా చిన్న విన్నపం ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. నా ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి. లొకేషన్ విధంగా కూడా చేస్తారు, చాలా మంచి లొకాలిటీలో ఉందండి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. ఇదంతా కనిపించేది 40 ఫీట్ రోడ్. మనకి సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంది, మంచి లొకేషన్లో ఉందండి. మనకి చూడండి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ అంతా లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి. ఇదొకటి 150 స్క్వేర్ యార్డ్స్ 150 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి డూప్లెక్స్ హౌస్ అండి. మళ్ళీ అది కాకుండా ఇండిపెండెంట్గా డూప్లెక్స్ హౌస్ మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్న 150 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 25 అండి, లోపలికి 54 ఇచ్చారు. 40 ఫీట్ రోడ్, 4 BHK డూప్లెక్స్ హౌస్ అండి. మనకి టోటల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ వచ్చి 2800 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. మనకి ప్రైస్ కూడా నెగోషియబుల్ అవుతుందండి. ప్రైస్ పైన మనకి ఏ బ్యాంక్లోనైనా లోన్ వస్తుంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారు. అదే నైట్ పూట వచ్చే కూడా లైటింగ్ కూడా చాలా బాగుంటుంది, మంచి లైటింగ్ కూడా వస్తుంది. మనకి నైట్ కూడా చాలా మంచి నీట్ విజిబుల్గా చాలా విజిబుల్ ఉంటుందండి. మనకి ఇల్లు కూడా మంచి నీట్ కన్స్ట్రక్షన్, చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. మనకి కార్ పార్కింగ్ కూడా బయట కూడా పెట్టుకోవచ్చు, లేదు లోపల కూడా పెట్టుకోవచ్చు అండి. మనకి ర్యాంప్ కూడా చాలా బాగా ఇచ్చారు. మొత్తం గ్రానైట్ వర్క్ అండి. మనకి ర్యాంప్ వచ్చేసి చాలా మంచి నీట్ గ్రానైట్ వర్క్ ఇచ్చారు. ఎదురుగా వచ్చేసి కూడా చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలో కూడా చాలా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి. మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఎదురుగా కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. టైల్స్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి. ఇదంతా కనిపించింది గ్రానైట్ వర్కే. రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా ఉంది. ఇదంతా కనిపించింది ఏమంటే టైల్స్ వర్క్ అండి. మనకి మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. టూ సైడ్స్ డోర్ ఇచ్చారండి. ఇది ఒక నార్త్ సైడ్ ఇచ్చారు, ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా ఇచ్చారండి డోర్. మనకి డోర్ కూడా చాలా మంచి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్ వస్తుంది. మనకి టోటల్ ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్ ఉందో అది మొత్తం కంప్లీట్ చేసి మనకి రిజిస్ట్రేషన్ లోపల హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మనకు ఇల్లు వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్లంబర్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్, డోర్స్ అన్ని A to Z అన్ని కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీకు రైట్ ఆన్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ చూడండి, ఇదంతా సెట్ బ్యాక్ అంటే కనిపించేదంతా కనిపించేది మొత్తం అంతా సెట్ బ్యాక్ అండి. మీరు చూసేదంతా సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. సెట్ బ్యాక్ లో కూడా అంత బాగా ఇచ్చారు. సెట్ బ్యాక్ వచ్చేసి మనకి ఇదంతా సెట్ బ్యాక్ అండి. మీరు చూసేంత సెట్ బ్యాకే. అక్కడ దాకా మళ్ళీ అటు కూడా వెళ్ళొచ్చు మనం. సెట్ బ్యాక్ ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి నా ఛానల్ని. ప్రజెంట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోకి చూడండి ఎంత బాగుంటుందో. ఈ 2 హౌసెస్ సేమ్ అండి, సేమ్ కన్స్ట్రక్షన్, సేమ్ క్వాలిటీ, సేమ్ డిజైన్ అండి. లోపల కూడా ఎటువంటి చేంజెస్ లేవు, సేమ్ క్వాలిటీ అండి. మనకి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా చూపించామండి. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈ ప్లేస్ లో వచ్చేసి గ్లాసెస్ వస్తాయి, గ్రిల్స్ కూడా పెడతారండి. ఈ ప్లేస్ లో గ్లాసెస్ గ్రిల్స్ వస్తాయి. ఇది డోర్ వస్తుందండి. మీకు సింగిల్ డోర్ కావాలా, డబుల్ డోర్ కావాలా మీరు చెప్తే అయిపోతుందండి, క్లియర్ అయిపోతుంది. ఇది ప్రజెంట్ మీరు వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ అంతా ఇదంతా హాల్ కమ్ డైనింగ్ హాల్. ఈ ప్లేస్ లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ అండి. ఇదంతా మంచి ఫాల్ సీలింగ్ వర్క్. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మనకి ఇది వచ్చేసి ఇది వేసారండి. మన మార్బుల్ వేసారు, ఇక్కడ గ్రానైట్ వర్క్ వేసారండి. ఇక్కడ గ్రానైట్ వేసారు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. మనం ఏ డిజైన్ ఇక్కడ ఇది వచ్చేసి కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ పెద్దగా ఇచ్చాడు, చాలా పెద్దగా ఇచ్చాడు. ఇక్కడ చూడండి అంతా కిచెన్ వర్క్. మీరు అంతా చూసేదంతా కిచెన్ అన్నీ ఉన్నామండి. కిచెన్ కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. పైన కూడా షెల్ఫ్ ఇచ్చారండి మనకి. ఇప్పుడు మనం ఇంతకుముందుకి ఇలా వెళ్ళండి, బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్. ఇదంతా వాష్ ఏరియా ప్లేస్, మొత్తం వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ అన్ని షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. కిచెన్ లో షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఇదంతా మీకు హాల్ కమ్ డైనింగ్ హాల్. ఇక్కడ వచ్చేసి ఇది హాల్ పెట్టుకోండి, ఇక్కడ డైనింగ్ హాల్ పెట్టుకోండి, లేదా ఇక్కడ డైనింగ్ హాల్ పెట్టుకోవచ్చు అండి మనం. చూడండి ఇదంతా మనకు ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ డోర్ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్ అండి. క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలి, చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి. మనకి డిజైన్ చాలా మంచి నీట్ డిజైన్తో చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూసింది ఇంకొక దీంట్లో వచ్చి ఒక 1 BHK ఇక్కడ ఇచ్చారు. 1 BHK ఇక్కడ ఇచ్చారు. ఇది 1 BHK చూడండి ఎంత బాగుంది. 1 BHKలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్ అండి. మీకు ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్గా కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా ఇచ్చారండి. మనకి
వర్క్ చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు చూడండి. వర్క్ కూడా ఇక్కడ బాగుందండి. మంచి మనకి ఇండియన్ టేక్ డోర్ వస్తుంది. వచ్చేసి బాత్రూమ్ అండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో అటాచ్ బాత్రూమ్ ఇది కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. ఇక్కడ మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనం ఫస్ట్ ఫ్లోర్ టెరెస్ పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. డూప్లెక్స్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయి, బాగున్నాయండి. మనకి స్టెప్స్ కూడా గ్లాస్ వేసేసారు చూడండి. ఇదంతా డూప్లెక్స్ కాబట్టి చాలా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు చూడండి. ఇంత వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కావాలంటే మనకి ఇక్కడ వీళ్ళు చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్లో కూడా కాంప్రమైజ్ కాకుండా. ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అండి. కింద గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ అండి. మనకి చాలా మంచి. మీకు ఏ బ్యాంక్లోనైనా లోన్ వస్తుందండి. మనకి 80% లోన్ వస్తుంది. ఏ బ్యాంక్లోనైనా మీకు ఏ బ్యాంక్, పిఎన్బి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కెనరా, ఎస్బీఐ, ఎనీ బ్యాంక్లోనైనా లోన్ వస్తుందండి. మనకి ఇల్లు అంతా బాగుంది. 40 feet రోడ్డుకు ఉంది. మళ్ళీ అది కూడా మన కాప్రా మెయిన్ రోడ్కి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ రావచ్చు. కాప్రా మెయిన్ రోడ్ ఈసీఎల్ నుంచి రాధికా థియేటర్ నుంచి కాప్రాకి వచ్చే రోడ్కి చాలా దగ్గర అంటే మనకి. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి ఇది కూడా బాత్రూమ్ పెద్దగా ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టుకుందాం. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారండి. అది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. ఇది చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇది కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. దీంట్లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కావాలంటే మనకి చాలా బాగుందండి. కన్స్ట్రక్షన్ చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. మనకి ఇంకా కోట్ పెయింటింగ్ ఉంది. ఏదైనా కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ వర్క్ అయిపోయింది. ప్లంబర్ వర్క్, హుడ్ వర్క్, డోర్స్ వర్క్ ఉంది అండి పెండింగ్. డోర్స్ వర్క్ పెండింగ్ ఉంది. మనకి చాలా బాగుంది. రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంచండి. ఎంత బాగుందో. రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు రూమ్ సైజు. చాలా బాగుందండి మనకి కన్స్ట్రక్షన్ కూడా. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది కూడా వెస్టర్న్ వస్తుందండి. మనకి మన ఇష్టం అంటే మనకి ఏదైనా వెస్టర్న్ కావాలంటే వెస్టర్న్, ఇండియన్ కావాలంటే ఇండియన్ బాత్రూమ్ పెట్టిస్తారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయిపోయిందండి. ఇప్పుడు మీకు దీని ఆపోజిట్ సైడ్ మళ్ళీ ఇది ఆపోజిట్ కాదు, ఇక్కడ వరండా ఇచ్చారండి. ఇక్కడ వరండా ఇది వచ్చేసి మనకి పూజ గది అండి. మనకి పూజ గది ఇది. ఇదంతా పూజ గది అండి. మనకి ఇదంతా వరండా అండి. మీరు చూసేంత వరండా ప్లేస్ అండి. ప్లేస్ మొత్తం వరండా ఇచ్చారు మనకి. ఇక్కడ వరండా పైన కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు మనకి. ఇదంతా వరండా. దీనిపైకి మళ్ళీ ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ కూడా చూడండి ఎంత బాగుంటుందో. టెరెస్ పైకి వెళ్తున్నామండి మనం వచ్చేసి. ఈ 2 houses సేల్కున్నాయండి. మనకి 2 houses సేల్కున్నాయి. ఇప్పుడు టెరెస్ పైకి వచ్చామండి మనం వచ్చేసి. ఇక్కడ టెరెస్ పైన కూడా ఒక 1 BHK ఇచ్చారు. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉందండి మనకి. ఇది ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్లో కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలండి. మన బిల్డర్ వచ్చేసి చాలా మంచిగా వేసాడండి. బిల్డర్ కన్స్ట్రక్షన్ మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. వర్క్లో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా ఇచ్చాడు. దీంట్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. టోటల్ 4 BHK. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒక 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, ఇది ఒక పైన పెంట్ హౌస్ ఒక 1 BHK అండి మనకి. దీంట్లో కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు. టోటల్ 4 BHK హౌస్ అండి మనకి. లొకేషన్ విధంగా కూడా చూస్తే చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్. లొకేషన్ కూడా చాలా బాగుంది. నియర్ టు స్కూల్స్ అండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్, ఫిలిం థియేటర్స్ అన్నిటికీ దగ్గరనేనండి మనకి. ఇంటి సార్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండి 150 square yards అండి. నార్త్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చి 25x54, 40 feet రోడ్, 4 BHK డూప్లెక్స్ హౌస్ అండి. 2800 SFT. ప్రైస్ కి వచ్చేసరికి 1,65,00,000 చెప్తుందండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.